ఎవరికైనా కొత్త బిజినెస్ కి బయటకి ఎందుకు వెళ్ళిపోతారో వాళ్ళ మైండ్ డౌట్స్ ఉంటున్నాయి. ఇవి రేట్ ఎక్కువ అంటారు, అవును కదా. ఆ వ్యక్తి ఎవరైతే ఫస్ట్ వ్యక్తి ఏ వ్యక్తి జాయిన్ అయ్యాడో ఆయన తరపంచి 5-6 మంది లాగిన్ అయ్యారు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ లాగిన్ అయ్యారు. అప్పుడు ఏం చెప్పాలా, ఒక స్టార్ రేట్ అనే వ్యక్తి ఎవరైనా చేయాలంటే, సార్ మీరు టైం ఇస్తున్నా, ఈ రోజు మీ ఇంటికి వస్తా, సాయంత్రం ఏదో టైంకి వస్తా, మీ టీం అందరూ కూర్చోబెట్టుకొని చెప్పాలి. ఆ కూర్చోబెట్టుకొని వాళ్ళ మైండ్ లో ఏవైతే డౌట్స్ అన్ని రాసిపెట్టుకొని రమ్మని చెప్పాలి, అన్ని రాసుకొని రమ్మని చెప్పాలి. అప్పుడు ఎవరైతే స్టార్ లీడర్స్ ఉన్నారో ఆ డౌట్స్ మొత్తం క్లియర్ చేయండి, ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చి, రేట్ గురించి క్లారిటీ ఇచ్చి డౌట్స్ క్లియర్ చేస్తే మంచిగా పోతారా? అప్పుడు ఆ పర్సన్ 5-6 మంది వాళ్ళు గెలుస్తారు. ఎంత బాగుంటుంది. దీన్ని ఏమంటాం అంటే ఫేస్ మీటింగ్. ఏమంటాం? PASC, ఫేస్ మీటింగ్. ఈ ఫేస్ మీటింగ్ మీరు ఎంత ఎక్కువ చేస్తే మీ ఫేస్ వాల్యూ ఎంత పెరుగుతుంది. హలో, PASC వాల్యూ ఎక్కువ, ఫేస్ మీటింగ్ ఎక్కువ చేయండి. ఫేస్ మీటింగ్ ఈ ఫేస్ మీటింగ్ మీరు ఎంత ఎక్కువ చేస్తే మీకు అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకు అప్పుడు మీ బర్డెన్ తగ్గిపోతుంది. వాళ్ళ వర్క్ ఎవరి వరకు వాళ్ళు తీసుకుంటారు, రెస్పాన్స్ ఎక్కువ తీసుకుంటారు. ఒక ఫేస్ మీటింగ్ నెలకి నువ్వు 4 చేసినావు అనుకో, ఆడ ఒక దగ్గర 5 మంది కూర్చున్నారు, 4 సార్లు 5 మంది కూర్చున్నారు, మొత్తం ఎంత అవుతారు? 5 మొత్తం 20 మంది దాకా మొత్తం 4 సార్లు కాబట్టి 20 మంది నియర్ బై స్టోర్ మీటింగ్ చేస్తే ఏమవుతుంది? ప్లేస్ సరిపోతుందా? మీ దగ్గర ఏం మిస్ అవుతుంది ఏరియాలో అంటే ప్లాన్ మిస్ అవుతున్నాయి, ఫేస్ మీటింగ్ మిస్ అవుతానికి ప్రాబ్లం వస్తుంది. అందుకే క్లారిటీ ఇస్తున్నా. ఈరోజు కొత్త వ్యక్తి చివరికి వచ్చారు, మీ ఇంట్లో ప్రొడక్ట్స్ ఇప్పించడానికి కొంటూ డెమో హోమ్ మీటింగ్ లా చేసేది అని చెప్పొచ్చు. అందరినీ కొంచెం కూర్చోబెట్టండి, వాళ్ళు క్లారిటీ అని. మళ్ళీ ఈ 1 వీక్ మొత్తం ఏం చేయాలా, మళ్ళీ ఆ 1 వీక్ మొత్తం అందరినీ జమ చేసిన కూర్చోబెట్టు. ఇప్పుడు అందరి మైండ్ లో డౌట్స్ మొత్తం క్లియర్ చేయి, ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ ఇవ్వు. అప్పుడు ఏమైతే 5-6 మంది కూడా 5-6 మెంబర్స్ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో ప్లాన్ మళ్ళీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదే బిజినెస్ అంటే. ఎందుకంటే నెట్వర్క్ నీ చేతిలో ఉంటుంది, స్టార్టింగ్ నీ చేతిలో ఉంటుంది నెట్వర్క్, ఎండింగ్ నీ కంట్రోల్లో ఉండదు. ఇది చాలా చాలా మోస్ట్ వాల్యుబుల్ వర్డ్ ఇది. నెట్వర్క్ బిజినెస్ స్టార్ట్ చేసే వ్యక్తి స్టార్టింగ్ నీ కంట్రోల్లో ఉంటుంది, స్టార్టింగ్ నీ కంట్రోల్ అంటే చేయాలా వద్దా, చేయగలదా నీ కంట్రోల్లో ఉంటుంది, నీ మైండ్ కంట్రోల్ ఉంటుంది. కానీ ఎండింగ్ ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి, ఈ రోజు ఒకటి స్టార్ట్ చేసిన 32,000 మంది. ఇప్పుడు నేను ఆపేస్తే బిజినెస్ ఆపేస్తారా? ఆపేరు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నాకు తెలుసాలో తెలియదు. అందుకని స్టార్టింగ్ నీ కంట్రోల్లో ఉంది, ఎండింగ్ నీ కంట్రోల్లో ఉండదు. ఖచ్చితంగా చెప్తాను, 2024 డిసెంబర్ వరకల్లా ఖచ్చితంగా నా టీం నుంచి ప్లాన్ చేసుకున్నాం. 30 మంది పీపుల్స్కి 1 lakh ఇన్కమ్ ప్లాన్ చేసినాం. 30 మంది పీపుల్స్, ఇది నా డ్రీమ్. 30 మంది పీపుల్స్ సెర్చ్ చేస్తున్నాం. ఆ 30 మందిలో మీరు ఉంటే బాగుంటుంది కదా. హలో, ఉంటే బాగుంటుందా? అందుకే మీ అప్లయన్స్ కి డ్రీమ్స్ నీట్గా రాసుకోండి. ఈ డ్రీమ్స్ కాదు, అవసరాలు. పుట్టుకున్న వాళ్ళకు లైఫ్ మొత్తం గాన్. మీ ఫ్యామిలీకి మీరు హస్బెండ్ గా ఉంటారు, వైఫ్ గా ఉంటారు, పిల్లలుగా ఉంటారు. మీరు ఈ జన్మకి మీరు ఒక్కరే మళ్ళీ ఉంటారు మన భూమి మీద. మనం చేసే పనికి వెళ్ళ పనికి మనం ఉంటాం మన భూమి మీద. అందుకే మనిషి జన్మ మానవ జన్మ పర్ఫెక్ట్ వాడుకుందాం. పర్ఫెక్ట్ వాడుకుందాం, ఉన్న రోజు బాగా వాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ద